జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని విషయాల్లో చాలా లేట్‌గా రియాక్ట్ అవుతారు. కొన్ని కొన్ని విషయాల్లో ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతారు. అది రియాక్ట్ అవ్వకూడని అంశం. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన సున్నితమైన అంశం అని తెలిసినా ఇమ్మీడియేట్‌గా మాట్లాడేసి దేన్ని ఖండించాలో దాన్ని ఖండించకుండా, దేన్ని సమర్థించాలో దాన్ని సమర్థించకుండా, ఖండించకూడనిది ఖండించి, సమర్థించకూడనిది సమర్థించే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి కవరింగ్ చూస్తా ఉంటే అవసరమా అని అనిపిస్తోంది. సాక్షిలో ఆ డిబేట్‌లో ఏదో అయిపోయింది. మాట్లాడేశారు. దానికి సాక్షి తరపునో లేదంటే అలా ఆ వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు. ఆ వ్యాఖ్యలు ఆయన చేయడం కరెక్ట్ కాదు. ఆయనతో సారీ చెప్పిస్తాననో, లేదంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామనో, సాక్షి మీడియా దానికి బాధ్యతనో ఏదో చెప్పేస్తే అయిపోయాడు. దాన్ని కవర్ చేయడానికి ఆయన ఎక్స్ వేదికగా రకరకాల పోస్టులు పెట్టి ఈ మధ్యన ఈ ఎక్స్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ట్విట్టరో ఎక్స్ అందరూ కూడా అందులో ఒక పోస్ట్ పెట్టేస్తే అదే ఒక అధికారిక ధృవీకరణ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ టిక్ మార్క్ ఉంటది. ఎక్స్ వాళ్ళ సొంతం వాళ్ళు పెడితే ఇంక అదే అధికారిక ధృవీకరణ. మీడియా ముందుకొచ్చి మాట్లాడక్కర్లేదు. మీడియా ముందు